హలో మై డియర్ వైటీ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీ అందరూ ఇంకా బాగున్నారని అనుకుంటున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పుడే 9 స్కూల్ దగ్గర, అంటే బస్ దగ్గర అయితే డ్రాప్ చేశాను అనమాట. స్కూల్కి ఏమి నేను తీసుకెళ్ళను. స్కూల్ వచ్చేసరికి వేరే లొకేషన్, మేము ఉండేది వచ్చేసరికి వేరే దగ్గర అనమాట. సో స్కూల్ బస్ దగ్గర అయితే డ్రాప్ చేశాను. బస్ దగ్గర అయితే డ్రాప్ చేసి ఇప్పుడే ఇంటికైతే వెళ్తున్నాను అనమాట. ఊరికే పార్కులోకి అయితే వచ్చాను, ఒకసారి అలా చూద్దామని. అండ్ దెన్ ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాను. ఇక్కడ మాకు స్లింగ్ అవి ఉన్నాయి కదా, స్లైడ్స్ అవి, అంటే ఇప్పుడు ఇదైతే ఉయ్యాల, అక్కడ స్లైడ్స్ అవి ఉంటాయి కదా, అవి ఇవన్నీ పెయింట్ వేశారనమాట, పిల్లలు ఆడుకునేవి. ఇది వచ్చేసరికి ఉయ్యాల ఊగుతాం కదా, కూర్చొని ఊగే ఉయ్యాలకు కూడా పెయింట్ వేశారు. అన్నిటికీ వేశారనమాట. చాలా రోజులైంది, బాగా పాత అయిపోయినాయి అనమాట. సో అందుకని చెప్పేసి అన్నిటికీ పెయింట్స్ అయితే వేశారు. అలాగే మేమైతే హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈ బ్లాగ్ అయితే తీస్తున్నాను. అంటే మేము ఫంక్షన్కి వెళ్ళాము. ఆ ఫంక్షన్ బ్లాగ్స్ ఆల్రెడీ చూసారా? చూడకపోతే తప్పకుండా చూడండి. నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే ఎండ్ కార్డులో అయితే తప్పకుండా యాడ్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి. హాఫ్ సారీ ఫంక్షన్ ఉంటే మా అత్తమ్మ గారి వల్ల మనవరాలది, అంటే మా జానీ వదిన వాళ్ళ పాపదనమాట. సో ఓనీ ఫంక్షన్ ఉంటే మేము అటెండ్ వచ్చామన్నమాట. వచ్చిన తర్వాత 2 days తర్వాత ఈ బ్లాగ్ అయితే మళ్ళీ తీస్తున్నాను. మేము వచ్చేసరికి సండే వచ్చాము. ఈ బ్లాగ్ ఏమో ట్యూస్డే బ్లాగ్ అనమాట. అంటే ఈ ఇయర్లో ఇది లాస్ట్ బ్లాగ్, 31st రోజు బ్లాగ్ అనమాట. ఈరోజు మేము డేని ఎలా స్పెండ్ చేస్తున్నాం ఏంటి అనేది మీ అందరితో తప్పకుండా షేర్ చేసుకుంటాను. అలాగే మేము కలకత్తా ఫ్రెండ్స్ అందరం ఫ్యామిలీస్ కలిసి న్యూ ఇయర్ అయితే సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. అదే అంతా కూడా మీకు కంటిన్యూస్గా చూపిస్తాను ఈ బ్లాగ్లోనే. తప్పకుండా బ్లాగ్ని అయితే చివరి వరకు చూడండి. మీరు న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది, చూసేయండి. శంభుని శంభులదునియాయి వచ్చితివి శ్యామలగా మహామంత్రారి దేవతగా లలితా త్రిపుర సుందరిగా దరిద్రమానలు తొలగించి మహానందము కలిగి. వీటిని ఏమంటారో మీకు తెలిస్తే కనుక తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మై డియర్ వైటీ ఫ్యామిలీ. నాకైతే కరెక్ట్గా తెలియట్లేదు. కొర్రలు అంటారా లేదంటే వేరే నేమ్ ఏమన్నా ఉందా నాకైతే గుర్తులేదన్నమాట. ఇది యాక్చువల్గా మా అక్క ఇచ్చిందనమాట. నేనైతే ఇక్కడ జావా చేద్దామని చెప్పేసి వాటర్ అయితే పెట్టారు అత్తమ్మగారే చేస్తున్నారు ఇక్కడ జావా. కానీ చాలా బాగుందండి. జావా పెరుగు వేసుకొని సాల్ట్ వేసుకొని కలుపుకొని తాగితే మంచిదన్నమాట. మెయిన్ హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి ఈ మిల్లెట్స్లో. అందుకని మేమైతే ట్రై చేద్దామని చెప్పేసి ముందు రోజు నైటే వాటిని బౌల్లో వేసుకొని పెట్టుకున్నామన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ముందే ఆ జావా ప్రిపేర్ చేసుకొని తాగితే మంచిదని చెప్పేసి జావా ప్రిపేర్ అయితే చేస్తున్నారు అత్తమ్మగారు. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఎందుకు ఫేస్ అలా పెట్టానంటే ఇది ఎలా తాగలరా దేవుడా అనుకున్నాను, కానీ చాలా బాగుంది టేస్ట్ అయితే. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి నేను పొటాటో కర్రీ కోసం నేను అక్కడ వాటర్ పెట్టాను. పొటాటోస్ కట్ చేసి అందులో ఒకసారి వేసి తీస్తాను. అట్ ద సేమ్ టైం ఈ పిక్కలు టమాటా కర్రీ అయితే చేశాను. వంకాయ పిక్కల కూర చేశాను, తర్వాత పిక్కలు టమాటా కర్రీ చేశాను. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి ఆలూ ఫ్రై కోసం ఆలూ అయితే కట్ చేసుకుంటున్నాను. పీల్ చేసుకొని కట్ చేసుకొని తర్వాత వేడి నీళ్ళలో వేసుకుంటాను. అట్ ద సేమ్ టైం సైమల్టేనియస్గా బ్రేక్ఫాస్ట్ కూడా చేస్తున్నాను అనమాట. నేనే ఉన్నాను బ్రేక్ఫాస్ట్కి, మా వాళ్ళందరూ బ్రేక్ఫాస్ట్ చేసేసారు. ఒక పక్క కుకింగ్ చేస్తా, ఇంకోవైపు బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ అయిపోతే ఒక పక్క 2 పనులు అయిపోయినాయి అనుకోండి సైమల్టేనియస్గా, మనకి టైం కలిసి వస్తుంది అనమాట. మనం ఇలా వంట అనేది చేసేసుకున్నాం అనుకోండి, సైమల్టేనియస్గా 2 కుకింగ్స్ అయిపోయినాయి అనుకోండి, అంటే వంట అట్ ద సేమ్ టైం బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోతే మనకి టైం కలిసి వస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి నేను ప్రిపేర్ చేసేస్తున్నాను. ఒక్కొక్క రోజు అయితే బ్రేక్ఫాస్ట్ ముందే లంచ్ ప్రిపేర్ అయితే చేసేస్తానమాట. ఎందుకంటే ఉప్మాలు అలాంటివి అనుకోండి చల్లగా అయిపోతాయి కదా. నేను 8 o'clock అలా లంచ్ ప్రిపేర్ చేసేసాను అనుకోండి, 9:30 ఆ టైంకి అయితే బ్రేక్ఫాస్ట్ కుక్ చేసేస్తాను. అప్పుడు 10
10:30, 11 ఆ టైంకి అయితే మొత్తం వంట పని అంతా అయిపోతుంది అనమాట. ఇక్కడైతే ఆలు స్క్వేర్ షేప్స్లో కట్ చేసుకుంటున్నాను. మా హస్బెండ్ ఒకరే ఉన్నారు బ్రేక్ఫాస్ట్కి, సో ఆయన అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. నేనైతే ఇలా పొటాటోస్ కట్ చేసుకొని అందులో అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఇది వచ్చేసరికి ఈవినింగ్ అనమాట. మధ్యాహ్నం అంతా నేను ఇంకే వ్లాగ్ తీయలేదు. ఇక్కడ వచ్చేసరికి మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నైట్ January 1st అదే December 31st నైట్ సెలబ్రేషన్స్ కోసం మా ఫ్రెండ్ లక్ష్మి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. లక్ష్మి, స్వాతి, బేబీ, నేను, మేము 4 ఫ్యామిలీస్ కూడా కలకత్తాలో ఒకే కమ్యూనిటీలో చాలామంది మంచి తెలుగు ఫ్యామిలీస్ అందరం ఉండేవాళ్ళం అనమాట. చాలామంది ఉండేవాళ్ళం కదా. ఇలా మేము 4 ఫ్యామిలీస్ మాత్రం చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. సో మనకి క్లోజ్ గ్రూప్ అంటూ ఉన్నదనుకోండి, ఆ బాండింగ్ వదులుకోకూడదని చెప్పేసి మేమందరం ఒకేసారి హైదరాబాద్ వచ్చేసాము. అక్కడి నుంచి మేము ఆ బాండింగ్, ఆ ఫ్రెండ్షిప్ అలా కంటిన్యూ చేస్తున్నాం అనమాట. కరెక్ట్గా మేము స్టార్ట్ అవుతున్నప్పుడు ఆంటీ వచ్చారనమాట. పక్కన ఉంటారు మహాలక్ష్మి ఆంటీ అని. ఆంటీ వస్తేను ఆంటీతో కాసేపు మాట్లాడి ముచ్చట్లాడి ఇలా వెళ్తున్నామని చెప్పేసి మేమైతే ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంక ఇక్కడైతే నలుగురం వెళ్తున్నాము. యాక్చువల్గా సౌమ్యాన్ని రమ్మన్నాం కానీ తను రాలేదు, మొహమాట పడింది. తనైతే వాళ్ళ సిస్టర్ దగ్గరికి, మా ప్రియా దగ్గరికి అయితే వెళ్ళిందనమాట. వాళ్ళు ఇక్కడే ఉంటారు చందానగర్లోనే. మేము వెళ్తా దారిలో అయితే కేక్స్, కొన్ని స్నాక్స్ అవి తీసుకొని అయితే వెళ్ళాము. మేము తీసుకున్న కేక్ వచ్చేసరికి చాకో వెనీలా కేక్ అనమాట. కేక్ అయితే చాలా టేస్టీగా ఉంది. అందరూ అయితే మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. అలాగే కేక్స్ హాట్ కేక్స్ లాగా అయిపోతున్నాయి. ఎందుకంటే January 1st అంటే ఆబ్వియస్లీ సెలబ్రేషన్స్ టైం కాబట్టి ప్రతి బేకరీస్లో కూడా ఇట్లానే ఉంటుంది. మేము వచ్చేసరికి కరాచీ బేకరీకి అయితే వచ్చాము. ఇక్కడ మీకు చూపిస్తున్నాను అనమాట. నేమైతే చాకో వెనీలా కేక్ అయితే తీసుకున్నాము. వెళ్తా దారిలో తీసేసుకొని అలాగే కొన్ని చాక్లెట్స్ కూడా తీసుకొని ఇంకా వెళ్ళామన్నమాట. అండ్ దెన్ అక్కడికి వెళ్ళిన తర్వాత మీ అందరితో షేర్ చేసుకుంటాను ఏం కుక్ చేసుకున్నాము ఏంటి అనేది. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ కుకింగ్ అది కూడా అయిపోయింది. ఇది వచ్చేసరికి కరాచీ బేకరీ చందానగర్లో ఉంటుంది. అవి చూపిస్తాను వీడియోలో. కేక్ ఫ్రిడ్జ్లో పెట్టాలా? ఏమో పెట్టేస్తే బెటర్ కదా. వీడియో తీస్తాను. పెట్టినా నేను నాకు అవి ఇచ్చాయి, పూరీలు ఇచ్చాయి. అసలు చాలా ట్రాఫిక్ ఉందండి. ఇంకా ముందే చాలా హెవీ ట్రాఫిక్ అయితే ఉంది. అదే అక్కడ చెప్తున్నాను అనమాట. యాక్చువల్గా ఇంకా పూరీలు అలాగే కర్రీస్, పన్నీర్ కర్రీ అయితే బేబీ చేసుకొచ్చింది. అట్ ద సేమ్ టైం లక్ష్మి వచ్చేసరికి చెన్నా కర్రీ చేసింది. అలాగే కొన్ని వడలు కూడా వేసింది. అండ్ దెన్ పూరి. మేము ఇంకా చాలా మెనూ అనుకున్నాం కానీ ఇంకా ఎలా అయిపోద్ది అంటే వంట దగ్గరే అయిపోద్ది టైం అంతా. సో అందుకని చెప్పేసి కాసేపు టైం స్పెండ్ చేసుకోవచ్చు కదా. అలాగే ఇంకెందుకులే హెవీగా నైట్ టైం అని చెప్పేసి మేమైతే సింపుల్గా పూరి, చెన్నా కర్రీ, అలాగే బేబీ చేసుకొచ్చింది పన్నీర్ కర్రీ, తర్వాత స్వీట్ స్వాతి తెచ్చింది, అండ్ దెన్ ఫలూదా కూడా తీసుకొచ్చింది. మేమేమో కేక్ తీసుకువెళ్ళాము. అలాగా ఒక్కొక్కరం ఒక్కొక్క ఐటెం అంటూ షేర్ చేసేసుకున్నాం అనమాట. ఇలా షేర్ చేసుకుంటే ఏంటంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ అందరం మేమైతే డిన్నర్ చేసేస్తున్నాం. డిన్నర్ చేసిన తర్వాత టెస్ట్ మ్యాచ్ ఇక్కడున్నారా? ఇప్పుడు డిన్నర్ చేస్తున్నారు కదా వీళ్ళే స్వాతి వాళ్ళ ఫ్యామిలీ. గీతు హాయ్ చెప్పింది కదా వాళ్ళ పాప. అండ్ దెన్ నితీష్, తను వచ్చేసరికి 10th చదువుతున్నాడు. స్వాతిని కూడా చూపిస్తాను. ఇక్కడ వచ్చేసరికి వాళ్ళైతే డిన్నర్ చేస్తున్నారు. యాక్చువల్గా వాళ్ళు వచ్చేసరికి కొంచెం టైం లేట్ అయిందనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా టైం వచ్చేసరికి 10 to 10 అయింది. అంటే 10 minutes to 10 అయిందనమాట. ఇంకా ఈలోపు మేమందరం అయితే డిన్నర్ చేసాము.
ఎందుకంటే అందరం ఒకేసారి అంటే కొంచెం హడావిడి అయిపోతుంది కదా. అట్ ద సేమ్ టైం కొంచెం తినేసి కూర్చున్నామనుకోండి, వాళ్ళతో చక్కగా ముచ్చట్లాడుకుంటా వాళ్ళు కూడా మంచిగా డిన్నర్ ఎంజాయ్ చేస్తారు కదా. ఇదిగోండి స్వాతి, లక్ష్మి ఇక్కడైతే డిన్నర్ చేస్తున్నారు. ఇటు సైడ్ నటరాజ్ గారు అయితే కూర్చున్నారు. రైట్ సైడ్ ఉన్నది స్వాతి, లెఫ్ట్ సైడ్ ఉన్నదేమొచ్చి లక్ష్మి అనమాట. అండ్ దెన్ మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే మేము యూనో ఆడుతున్నాం. మండే గ్యాప్ ఇచ్చినా చాలండి. ప్రతి ఒక్క రెసిపీ కూడా చాలా బాగుందండి. మేము నైట్ ఇంకా అక్కడే స్టే చేసాము. నైట్ స్టే చేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడ వచ్చామన్నమాట. బేబీ వాళ్ళు అయితే మాత్రం ఆ రోజు నైటే వెళ్ళిపోయారు. మేము డ్రమ్ షాట్స్ అవి కూడా ఆడాము. యాక్చువల్గా ఫోన్ ఛార్జింగ్ లేదనమాట. సో నేనైతే ఛార్జింగ్ పెట్టాను ఫోన్. సో అందుకనే ఇంకా గేమ్స్ అవి ఆడుతున్నప్పుడు వీడియో తీయడం అయితే కుదరలేదు. చూస్తానే టైం అయితే 12 అయిపోయిందండి. 12 అయిపోతా వస్తే ఇంకా మేమైతే కేక్ అది పెట్టుకొని అరేంజ్ చేసుకొని ఇంకా వెయిట్ చేస్తున్నాం అనమాట. పిల్లలందరూ కేక్ ఎప్పుడు కట్ చేద్దామా అని. అందరూ కలిసి కట్ చేయండి. లాస్ట్ 5 కదా, అందుకని 5 తప్పులు చెప్పు, నువ్వు నీ చేత కట్ చేపిస్తా. 46 నితీష్ వెళ్ళు నితీష్. నితీష్ 54 55 అయిపోయింది. బాంబులు కాలుస్తారంట. హ్యాపీ న్యూ ఇయర్ అండి. బేబీ లేదు. హ్యాపీ న్యూ ఇయర్. నితీష్ హ్యాపీ న్యూ ఇయర్. పిల్లలైతే క్రాకర్స్ కాల్చుదామని చెప్పి కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత కిందకైతే వెళ్ళారండి గ్రౌండ్లోకి. వెళ్ళి క్రాకర్స్ అవి కాల్చి వచ్చిన తర్వాత వాళ్ళకైతే కేక్ సర్వ్ చేస్తున్నాము. మేమైతే ఆల్రెడీ కేక్ తిన్నామన్నమాట. టైం వచ్చేసరికి 12:30 అయింది. 1 అయిన తర్వాత బేబీ వాళ్ళు వెళ్ళిపోయారండి. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ శ్రీనివాస్ గారికి ఆఫీస్ ఉందన్నమాట. సో Jan 1 ఆయనకి ఆఫీస్ ఉంది. సో అందుకని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ అయితే 1 o'clock అప్పుడే వెళ్ళిపోయారనమాట. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకున్నాము. అట్ ద సేమ్ టైం అందరం గ్యాదర్ అయ్యేటప్పుడు అసలు భలే ఎనర్జీగా గ్యాదర్ అవుతామన్నమాట. ఇంకా వెళ్ళిపోయేటప్పుడైతే పిల్లల్లో అసలు చూడలేము, వాళ్ళు బాధపడతా ఉంటారు. మా నయన్ అలాగే దేవిన్ అలాగే వీళ్ళు కొంచెం చిన్నవాళ్ళు కదా, ఏడుస్తారు కూడా. ఇంకా మళ్ళీ గ్యాదరింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారనమాట. ఇక్కడైతే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మేము నిద్రపోయేసరికి అయితే ఇడ్లీ చేస్తుంది ఫ్రెండ్స్, 4 రకాల చట్నీలు చేసింది ఫ్రెండ్స్, నవ్వుతుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మేమైతే ఫ్రెష్ అయిపోయాము, ఎందుకంటే బట్టలు అవి తీసుకునే వెళ్ళామన్నమాట. తను ముందే చెప్పింది. సో నైట్ వచ్చేసరికి మేము ఇంకా ముచ్చట్లాడుకుంటా కేక్ కట్ చేసిన తర్వాత బేబీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము వచ్చేసరికి నిద్రపోయేసరికి 3 అయింది. మార్నింగ్ లెగిసేసరికి కొంచెం లేట్ అయింది.
సో మేమైతే 10 o'clockకి లేసాము. లేచిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అది చేసేసరికి 11:30 అయింది. మేము బయలుదేరేసరికి వచ్చేసరికి 1 అయిందనమాట. యాక్చువల్గా నిధీష్కి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇదిగో ఇక్కడ అందరికీ హాయ్ చెప్తున్నాడు కదా, వాడే స్వాతి వాళ్ళ బాబు అనమాట. తను వచ్చేసరికి 10th క్లాస్. ఇంకా వాళ్ళందరూ ఫ్రెష్ అవ్వలేదు, వెళ్ళిపోదామని చెప్పేసి ఫ్రెష్ అవ్వలేదన్నమాట. మేము కూడా ఇంకా ఫ్రెష్ అయిపోయాము, ఎలాగో తీసుకువెళ్ళాం కదా డ్రెస్ అది. సో అందుకని చెప్పేసి మేమైతే ఫ్రెష్ అయిపోయి చక్కగా బ్రేక్ఫాస్ట్ అది చేసేసి ఇడ్లీ దోశ చేసింది, అలాగే చట్నీలు, తర్వాత ఉసిరికాయ పచ్చడి, తర్వాత టమాటా చట్నీ, పల్లి చట్నీ అవన్నీ చేసిందనమాట. ఇంకా పిల్లలైతే డిస్పర్స్ అయ్యే టైం అయితే వచ్చేసింది. మేమైతే 1 o'clock ఆ టైంకి అయితే ఇంటికి వచ్చేసాము. మేమైతే ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చేసరికి అయితే 1:30 అయిందనమాట. వచ్చిన తర్వాత రైస్ పెట్టేసుకొని కుకింగ్ అయితే చేసేసుకున్నాము. యాక్చువల్గా లక్ష్మి అయితే లంచ్ చేసి వెళ్ళమంది, కానీ ఇంకా లేట్ అయిపోద్దని చెప్పేసి మేమైతే వచ్చేసామన్నమాట. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ చాలా లేట్గా అయింది, కొంచెం పెరగడం అయితే తిన్నామన్నమాట. సో ఈ వీడియోని అయితే ఇక్కడితో క్లోజ్ చేస్తానండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్. అలాగే మీరు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం, చాలా చాలా బాగా అనిపించింది. అలాగే మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగాయి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు తప్పకుండా నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఉంటాను ఫ్రెండ్స్, మరి బాయ్ బాయ్.